హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసెస్ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని వాషింగ్ మిషన్స్లో ఏంటంటే బట్టలు వాష్ చేసినా కూడా నీట్గా మట్టి అనేది పోదనమాట. అందుకనేసి మనం ఈ చిన్న చిట్కాను ఉపయోగించి ఈ బట్టలకున్న మట్టిని ఎట్లా పోగొట్టాలి అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అట్లాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను, ఎట్లా చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అట్లాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే చాలామందికి ఏంటంటే చిన్న వాషింగ్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. వెయిట్ తక్కువ ఉన్న వాషింగ్ మిషన్స్, చిన్న వాషింగ్ మిషన్స్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. వీటికి ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, అందుకనేసి క్లీన్గా మట్టిపోదనమాట. అలాంటి వాటికి మనం నీట్గా మట్టిపోయేలాగా మనం ఎట్లా వాష్ చేయించుకోవాలి, వాషింగ్ మిషన్ తోటి మనం ఎలాంటి టిప్స్ ఉపయోగించుకోవాలి అనేది వీడియో చెప్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న బాల్స్ అయితే వాషింగ్ బాల్స్ అండి. ఇవి ఒక బాక్స్ అంటే ఒక అట్టలా ఉంటుంది, దాంట్లో 4 ఉంటాయి అనమాట. అవి వచ్చేసి 69 రూపీస్ అనమాట. అంటే 70 రూపీస్ పడుతుంది, ఆఫర్లో వస్తుంది అనమాట. ఇవైతే ప్లాస్టిక్ బాల్స్ అండి, అంటే లాండ్రీ వాషింగ్ బాల్స్ అంటాయి. ఇవి మనకి మామూలుగా షాపింగ్ మాల్స్కి వెళ్తాం కదా మనము, అంటే డిమార్ట్కి కానీ చిన్న చిన్న మాల్స్కి వెళ్తాం కదా, అట్లా వెళ్ళినప్పుడు ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇవి ఒక అట్ట వచ్చేసి 69 రూపీస్ ఉంటుంది. మనం ఇట్లాంటి ఒక 4-5 సెట్లు కనుక తీసి పెట్టుకున్నామంటే చాలా నీట్గా బట్టలకున్న మట్టి అయితే పోతుంది అనమాట. నేను ఇవి అన్బాక్సింగ్ చేసి అట్లాగే వీటి రివ్యూ కూడా చెప్తున్నాను అనమాట. బట్టలు వాష్ చేసిన తర్వాత అయితే చాలా నీట్గా పోతుంది. ఇవైతే ప్లాస్టిక్ బాల్స్ అండి. ఇట్లా అవి రఫ్ చేసినా కూడా ఎంత గట్టిగా, చాలా గట్టిగా నొక్కినా కూడా వంగిపోవట్లేదు అనమాట. చాలా గట్టిగా ఉన్నాయి, అట్లాగే ఇరిగిపోవు అనమాట. మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా కరిగిపోవు, ప్లాస్టిక్ కాబట్టి. ఇప్పుడు మామూలుగా మీరు వాషింగ్కి బట్టలు వేసేసుకొని దాంట్లో సర్పు అవన్నీ వేసేసుకున్న తర్వాత నేనైతే 2 బాక్సెస్ అయితే తీసుకొచ్చానండి. ఫస్ట్ చూద్దాము అనేసి తీసుకొచ్చాను. 2 బాక్సెస్ అయితే వేసేసాను అనమాట. వాషింగ్ బాల్స్ అయితే 8 వచ్చాయి 2 బాక్సెస్కి. అందుకని ఇవి వేసేసాను. ఇవేంటంటే వాష్ చేసేటప్పుడు బట్టల్లో కలిసేసి అవి మనం చేత్తో రుద్దినట్టు వాటిని నలుపుతాయి అన్నమాట. అప్పుడు మట్టి అనేది పోతుంది అనమాట. నేను ఎందుకు తీసుకున్నాను ఇవంటే, మాది శాంసంగ్ వాషింగ్ మిషన్ అండి. ఇది టాప్ లోడ్, అంటే దీనికి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు అనమాట. ఇది చిన్న వెయిట్ తక్కువ మిషన్ వాషింగ్ మిషన్ అనమాట. మేమేంటంటే చిన్న మిషన్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి అదేంటంటే ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఎక్కువ ఆప్షన్స్ లేకపోవడం వల్ల వాటికున్న మట్టి ఏంటంటే వైట్ కలర్ బట్టలకు కానీ లేకపోతే చిన్నపిల్లల బట్టలకు కానీ అసలు సరిగా పోవట్లేదు అనమాట మట్టి. అందుకనేసి నేను ఇవి మాల్కి వెళ్ళినప్పుడు చూస్తే కనిపించాయి అనమాట. కనిపించినప్పుడు తీసుకొని ఇప్పుడు నేనైతే వేసాను అనమాట. వేసిన తర్వాత చాలా నీట్గా అనేది పోయిందనమాట మట్టి అయితే. అంటే నేను క్విక్ క్లీన్ పెట్టానండి. క్విక్ క్లీన్ పెట్టినా కూడా చాలా నీట్గా మట్టి అనేది టవల్స్ కానీ, వైట్ షర్ట్స్ కానీ, మా పాప షర్ట్ కానీ వాటన్నిటికి కూడా నీట్గా పోయిందనమాట. మీ అందరికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అదే పెద్ద మిషన్ అనుకోండి, వాటికి హాట్ క్లీన్ అని ఉంటుందండి, హాట్ వాటర్తో క్లీన్ చేసేది. హాట్ వాటర్తో క్లీన్ చేసే అయితే కొంచెం నానబెట్టి హాట్ వాటర్లో అది క్లీన్ చేస్తుంది కాబట్టి చాలా నీట్గా పోతుంది. దీనికి హాట్ క్లీన్ అనేది లేదు, ఆప్షన్ లేదు కాబట్టి నేనైతే ఈ వాషింగ్ బాల్స్ అనేది తీసుకొచ్చుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది, మీ అందరికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది మేబీ చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వాషింగ్ బాల్స్ అనేది చాలా నీట్గా పోతుంది అనమాట మట్టి అయితే. మనం ఇంకా 2 సెట్స్ కానీ తీసుకున్నామంటే చాలా నీట్గా పోతుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాషింగ్ మిషన్స్ అట్లాగే పెద్ద వాషింగ్ మిషన్స్కి ఏంటంటే క్లీనింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి మేబీ అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ కావాలి అంటే మీరైనా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.